హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి స్క్వేర్. సో ఈరోజు తొలి ఏకాదశి గుడికి వెళ్తున్నాము. ఎవరెవరు వెళ్తున్నామో చూడండి. మా మమ్మీ హాయ్ చెప్పు. మమ్మీ హాయ్ ఫ్రెండ్స్. ఇగో ఈమె మా ఫ్రెండ్. హాయ్ చెప్పండి మేడం. హాయ్ ఫ్రెండ్స్. జర సిగ్గుపడుతుంది, ఫస్ట్ టైం కనిపిస్తుందని. వీడు ఆరుష్ చుక్కలు చూపిస్తాడు జనాలకి. ఆరుష్ సే హాయ్. హాయ్ ఫ్రెండ్స్ అను. అందరు ఎలా ఉన్నారని అడుగు. బాగున్నారంట. ఇగో మా పూర్వీశ్రీ హాయ్ చెప్పు. పూర్వి ఇగో మా అధినేత మా బావగారు హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. పళ్ళు ఉడుతున్నాయి చెప్పండి. సో ఇది ఆన్ ద వే టు బీరంగూడ గుట్ట అంటారు. సో చాలా ఫేమస్ టెంపుల్. సో మీరు టెంపుల్ ఈ వీడియో మొత్తం చూసినట్టయితే టెంపుల్ అనేది ఏ దేవుళ్ళు ఉంటాయి కూడా మీకు చూడండి కనిపిస్తుందా. ఇక్కడ నుంచి చాలా మంది ఉంటారు అండ్ చాలా చాలా ఫేమస్ టెంపుల్ అన్నమాట. చూడండి శివాలయం అంట ఫ్రెండ్స్, నాకు కూడా తెలియదు. మోనికా మేడం చెప్తున్నారు. ఫస్ట్ వెంకటేశ్వర స్వామికి అంట పోనీ. కార్ ఏడ ప్లేస్ ఉంటే అక్కడ పెట్టు. కూర్చో ఆరుష్, కూర్చో. ఇది చూడు ఆ పూరి. సో ఫ్రెండ్స్ చూసేస్తున్నారు కదా, మేము టెంపుల్కి వెళ్ళేయండి. అక్కడ మేము చాలా లేట్కి వెళ్ళినాం ఫ్రెండ్స్. యాక్చువల్లీ లేట్ అయ్యే వరకు లైక్ కొన్ని అంటే అన్ని దేవుళ్ళు ఉంటారు ఇక్కడ, కొన్ని మాత్రం మాకు దర్శనం అవ్వలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే క్లోజ్ చేసేసాడు. చూడండి మా ఆరుష్ ఎంత కష్టపడుతుండో అది ఎక్కడానికి. హీరో అంట, హీరో ఎక్కనికనే రాలే వాడు హీరోనా. సో పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. సో మేము కూడా దర్శనం చేసుకున్నాము. అలాగనో ఎలానో ఉండేంతవరకు దర్శించుకున్నాము. సో నెక్స్ట్ కొబ్బరికాయ ద్వారం ఇది. ఒక 4-5 బాధలకు కూడా నాది వగలేదు. అందరిది ఒక్కసారి ఇట్లా కొట్టంగానే వలుగుతుంది. మన బాడీలో అంత ఎనర్జీ లేదు కదా కొట్టడానికి. ఎటకేలకు వలిగింది ఒక 4 దెబ్బలకి. చూడండి కొబ్బరికాయకి ఎంత కష్టాలు కొట్టడానికి. మా పక్కనమ్మ మేడం అంటే స్కూల్ టీచర్. సో అందరం వెళ్ళాము. మా మమ్మీ కూడా కొబ్బరికాయ కొడుతుంది.
మా కట్టప్ప తినేది తాగే పనులనే ఉంటాడు. వాడి పేరు ఆరుష్ కంటి అప్ప, నేనేమో కట్టప్ప అని పిలుస్తా. కట్టప్ప చేతలే ఉంటాయి సగం. చూడండి ఎట్లా ఎట్లా వేస్తున్నాడో, చూసారు కదా, మస్తు నరకం చూపిస్తాడు వాళ్ళ మమ్మీకి. అయితే పాపం ఆమె కాబట్టి భరిస్తుంది. ఇంకొకరు అయితేనా మస్తు టార్చర్ పెడతాడు ఫ్రెండ్స్ వాడైతే. అది అంటాడు ఇది అంటాడు ఏదో అంటాడు. తర్వాతకి మాకు జస్ట్ కొంచెం దర్శనం అయితే అయ్యింది, ఎక్కువ అవ్వలేదు. ఎందుకంటే గుడి క్లోజింగ్ టైమ్ బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ అన్ని ట్రీస్ తోటి మధ్యలో టెంపుల్ ఉంటుంది. చాలా మంచి టైం స్పెండ్ చేయొచ్చు. చూసేయండి. సో చాలా ప్రతి ఒక్కరు బాగా దర్శించుకున్నాం మేమైతే. సో కింద మీద కట్టడం కూడా బాగా కట్టారు. మేము వెళ్ళే టైంకి చూడండి క్లోజ్ కూడా చేసేస్తున్నారు. పైన అటు బుజ్జి ఇక్కడ పోరే ప్రసాదం పెట్టేసాయి. దేవుని కాడికి కొద్దిగా అన్న టైం ఎక్కడది అది ఎక్కడది ఎక్కడది అది ఎక్కడది నీకు ఇచ్చి ఆడేది పురుగు ఆరుష్ అయిపోయిందా నీ పని అయిపోయిందా? ఎవరో కొబ్బరికాయ ఆడ లేతది కొట్టారు తీసుకొచ్చి. నీ కొబ్బరికాయ? నా కొబ్బరికాయ కూడా తెచ్చాను కానీ అది ముద్ర ఉంది. ఎవరో లేతది కవర్లో వేసుకొచ్చి. ఇంకా కొబ్బరికాయ ఇట్లా పగిలింది, మంచి బాగా కొట్టినాము. లేత కొబ్బరికాయ కొట్టుకొచ్చిన కొబ్బరికాయని. అమ్మ పూరి వాళ్ళ ఫేవరెట్ టీచర్ ఏమో చూడండి. మేడం అత్త ఏంటి పూరి?
ఏం కావాలి హరీష్? ఇక్కడ చూసి చెప్పు ఏం కావాలి? ఏం కావాలి హరీష్? లేదు ఇప్పుడు ఫోన్ తీసి పర్ అరే జర్రా ఇటు చూడే. ఏం పెట్టింది? అలసిపోయినావా బుజ్జి? 4 తీసుకో. ఎంత ఒక ప్యాకెట్ 15 రూపాయలు. ఇరుకు పోరా హరీష్ అవతలకో, పో అవతలకో. వాడు ఎప్పుడు వాడాడు కదా. నేనైనా పడతాను. పట్ వెళ్ళు మేడం వెళ్ళు. అది క్లోజా? హరీష్ బాయ్. అరే దాంట్లోకి వెళ్ళి రారా, దా దీంట్లోకి వెళ్ళరా. నడు. అప్పుడు మేము డాన్స్కి ఇదే మాకు మేడం వెళ్ళండి. తినవో పెట్టకూరే. ఒకసారి అమ్మకి అడగని చూసి పెడితే మళ్ళీ రిటర్న్ చేయాలి. పట్టుకోవచ్చు. ఏం కాదు ఏం కాదు. ఏంటి మేడం? ఆరేష్ నువ్వు పెట్టిపో. పురుగు చాయ్ నీకేం చెప్తా చాయ్ బాగా కొంచెం
పైకి ఎక్కి. జై శివ. సరిపోతుంది కరెక్ట్. పైకి ఎక్కారా? చాలా అక్క. పోగు. ఉన్నారులే ఉన్నారులే. ఒక 10 నిమిషాలు అవుతా స్టార్ట్ అయినావా? సిగా నేను పెడతా, మళ్ళీ నీకేసా గిన్నంతా. ఫస్ట్ పిల్లలు పెట్టాను ఇయ్యం, మా ఇంటికి వస్తే ఇయ్యం. ఒకసారి చేయబట్టు వాడు గలీజ్ బాగా మంచిగా ఎట్లా ఫోన్ పేనా? అరే ఆర్ఎస్ జేసీబీ రా. చూపి ఇక్కడ చూపి అరెస్ట్. చూడండి ఫ్రెండ్స్, మా ఆరుష్ గారు ఏడుస్తున్నారు. ఇంకో పూరమ్మ ఆరుష్. ఆరుష్ నువ్వు ఏం కొనుక్కున్నావు చూపి ఫ్యాన్స్కి. జేసీబీగా ఉన్నాడు, రేపటి నుంచి స్కూల్కి వస్తాడంట. దాని మీద టుక్కు టుక్కు ఉన్నాడు. టుక్కు టుక్కు ఉన్నాడంట. టుక్కు టుక్కు అనుకుంటా స్కూల్కి వస్తాడు మా వాడు. గోవా బీచ్ లో ఉంటాయి అవి. ఎందుకు వెళ్తున్నావా చెప్పండి. చెప్పు.